హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో వస్తున్న వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నైట్ అయితే మా బాబాయ్ గారి అమ్మాయిది మ్యారేజ్ అయితే ఉందండి. సో మ్యారేజ్ కోసమని నాకు తెలియని ఒక కొత్త ప్లేస్కి అయితే వెళ్తున్నాను. బస్సు అయితే ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోయింది. సో నేను డ్యూటీలో పర్మిషన్ తీసుకుని వచ్చేసరికి లేట్ అయిపోయిందనమాట. సో నాకైతే బైక్ మీద అయితే ఒక 95 కిలోమీటర్స్ దాకా చూపిస్తుంది. సో బస్సు ఆల్రెడీ నూజివీడు దాటేసిందని చెప్పారు. సో అందుకనే ఇక బైక్ మీద వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. సో నాకైతే రూట్ మ్యాప్ అయితే అంత ఐడియా లేదనమాట. మెయిన్గా రూట్ మ్యాప్తో ఫాలో అవుతామని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ రూట్ మ్యాప్లో నాకైతే మెయిన్గా ఒక 3 పాయింట్స్ అయితే వస్తున్నాయి అనమాట. మనకైతే తేల్పోలు, అంబాపురం నుంచి హనుమాన్ జంక్షన్ హైవేకి వేస్తే డైరెక్ట్గా నూజివీడు వెళ్ళిపోతాం. నూజివీడు నుంచి అయితే సింగిల్ రోడ్ అనమాట. మొత్తం అది బాగా చిన్న అంటే 1 వే రోడ్ లాగా ఉంది. రంగాపురం, రుద్రపాడు, చేములపాడు మీద నుంచి గంపలగూడెం నుంచి పెనుగొలను. ఇది నేను వెళ్ళే మెయిన్ మ్యాప్. మనకి మన హనుమాన్ జంక్షన్ దాటిన కానీ అయితే రోడ్డు కూడా చాలా బాగుందన్నమాట. ఈ రోడ్డు చూడండి చాలా బాగుంది. చుట్టూ పచ్చడిగా పొలాలు కూడా ఉన్నాయి. మనకి వర్షాలు పడడం వల్ల పొలాలు కూడా బాగా పచ్చగా కనపడుతున్నాయి. మనకి ఇంకా ఈ దారిలో అయితే నాకైతే ఒక చెరుకు తోట కూడా కనపడుతుంది. ఇది అయితే చూడండి చాలా చిన్నగా ఉందంటే ఒక 2-3 నెలల తోట అనుకుంటే ఇదైతే ఇంకొంచెం దానికంటే కొంచెం ఇది హైట్లో కనపడుతుంది. ఇది కూడా కొంచెం హెవీగా ఉంది. మనకి ఈ రూట్లో ఈ చెరుకు తోట ప్రస్తుతానికైతే నాకు చెరుకు తోట ఒకటే కనపడుతుంది. ఇంకా ఈ రూట్లో అయితే మనకు ఒక మెయిన్గా ఒక రైల్వే గేట్ అనేది కనపడుతుంది అనమాట. ఆ రైల్వే గేట్ అనేది పడితే కనుక మినిమం మనకి 15 నుంచి 20 మినిట్స్ వరకు మనకి వెయిట్ చేయాల్సి వస్తుంది. మినిమం ఒక పావు గంట టైం అనేది వేస్ట్ అయిపోతుంది. అది కొంచెం అదే రైల్ గేటు. సో చూస్తున్నట్టయితే గేట్ అయితే ఏం పడడం లేదు. రోడ్డు కూడా ఖాళీగా ఉంది. సిగ్నల్ కూడా ఏం లేదనుకుంటా. సో నేనైతే ఈజీగా రోడ్డుని క్రాస్ చేసేస్తున్నాను. గేట్కి అటు సైడ్ అయితే మనకి మెయిన్గా చెరుకు తోట అయితే కనపడింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు గేట్కి ఇటు దాటేసి ఉన్నాను, అంటే నూజివీడికి దగ్గరలోనే ఉన్నాను. మనకి ఇటు సైడ్ అయితే నాకైతే ఎక్కువగా పామాయిల్ తోటలు అయితే కనపడుతున్నాయి. సో ఈ పామాయిల్ తోటల్లో ఉన్న కాయలన్నింటినీ మనకి గెల్లల కింద నరుక్కుని ట్రాక్టర్లు అయితే తీసుకెళ్తున్నారు. మనకి వేరే వాళ్ళ కంపెనీ ఉంది కదా, పామాయిల్ కంపెనీ ఉందన్నమాట. సో వీటన్నిటిని నాకు తెలిసి అక్కడికి షిఫ్ట్ చేస్తారు. సో వీళ్ళకి ఫ్యాక్టరీ కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇక మనకైతే మెయిన్గా ఈ నూజివీడికి ఇవతలైతే మనకి ఎలాగైతే పామాయిల్ తోటలు, చెరుకు తోటలు, పంట పొలాలు ఉన్నాయి. నూజివీడికి మెయిన్ అటు సైడ్ అంతా ఎక్కువగా చెప్పుకోవాలంటే బాగా ఫేమస్ అయింది ఏంటంటే మామిడి తోటలు. ఇటు సైడ్ అయితే మామిడి తోటలు బాగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా కొండలకి అయితే బాగా దగ్గరగా ఉండి కొండలకి చుట్టూగా ఇల్లు కూడా దగ్గరగా ఉన్నాయి. ఇంకా ఈ డైమండ్ షేప్ కొండ అయితే చాలా బాగా నచ్చింది. చూడడానికి కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా రోడ్లు కూడా ఇవి సింగిల్ రోడ్ అవడం వల్ల రోడ్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. 1 వే రోడ్ వల్ల మామిడి తోటలకి రోడ్డు పక్కగానే ఉన్నాయి, కానీ కాయలు అయితే ఎక్కడ లేవు. కాయలు ఉంటే కోద్దామని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను, కానీ మామిడికాయలు అయితే ఎక్కడా లేవు. ఎందుకంటే నాకు తెలిసి సీజన్ కూడా అయిపోయినట్టు ఉంది. సింగిల్ రోడ్డు అవడం వల్ల మిల్కలు ఎక్కువగా ఉన్నాయి. నైట్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకుని రావాల్సి ఉంటుంది. ఈరోజు మ్యారేజ్ సీజన్ వల్ల పెళ్ళిళ్ళు కూడా బాగా జరుగుతున్నట్టున్నాయి. మనకైతే రోడ్డు పైన చాలా పెళ్ళిళ్ళు అయితే కనపడినాయి. అక్కడక్కడ భోజనాలు అవి పెట్టి డెకరేషన్ అవి చేస్తున్నారు. చూడండి అవి అయితే బాగా కనపడి. నాకైతే మా బస్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను కాలేజ్ బస్సే పెట్టారని చెప్పేసి చెప్పారు. సో అదైతే మా బస్సే. సో నేనైతే ఇంకా బస్సు క్రాస్ చేసి ముందుకైతే వచ్చేసాను. సింగిల్ రోడ్డు అంత ట్రాఫిక్ లేకపోవడం వల్ల కొంచెం ఫాస్ట్గానే వచ్చేసాను అనమాట. సో బస్సును కూడా దాటేసి ముందుకు వచ్చేసాను. ఊరికి ఎంట్రన్స్లో అయితే నాకైతే ఒక ఊరేగింపు అయితే కనపడింది. అదైతే మా పెళ్లి మ్యారేజ్ ఏమో అనుకున్నాను. సో గుర్రపు బండి మీద మొత్తం సెట్టింగ్ అంతా వేసి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు అనుకుంటా. బస్ కంటే ముందైతే ఒక 10 నిమిషాల ముందు నేనైతే వచ్చేసాను అనమాట. ఇది మా బావగారి ఇల్లు. బస్సులో అయితే ఒక 50 మంది దాకా వచ్చినట్టున్నారు. ఇప్పుడే దిగుతున్నారు ఒక్కొక్కరు. సో వాళ్ళకంటే ముందు ఒక 10 నిమిషాల ముందు వచ్చేసాను. లైటింగ్లు అవి బాగా పెట్టించినట్టున్నారు. చిన్నగా సింపుల్గా ఒక బ్యానర్ కూడా కట్టించారు. పెళ్ళికొడుకు లేకుండా బొమ్మలు అయితే వేయించారు. మండపం కూడా చాలా బాగుంది. డెకరేషన్ అయితే నీట్గా చాలా చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. వీడియోస్, ఫోటోగ్రఫీ మొత్తం సిస్టమ్ అంతా బాగా పెట్టించినట్టున్నారు.
మేము వెళ్ళిన కాడి నుంచి అయితే ఇక బ్యాండ్ వాళ్ళు అయితే ఆపు లేకుండా కుట్టుడు కొట్టేస్తున్నారు. చెవులు అయితే ఎగురుతున్నాయి. మొత్తం బ్యాండ్ సెట్టింగ్ అయితే ఉంది. కీబోర్డు ప్యాడ్ ఇంకా రిమైనింగ్ చాలా ఉన్నట్టున్నాయి. ఇంకా భోజనాల లిస్ట్లో వచ్చేసరికి అయితే మనకి మెయిన్గా అయితే భోజనాలు అయితే అక్కడ మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్ అనమాట. మనకైతే హిందూస్ మ్యారేజ్లో ఏంటంటే ఓన్లీ వెజిటేరియన్ ఐటమ్స్ ఉంటాయి. సో నేను అక్కడికి వెళ్ళి లైన్లో నుంచి నాకైతే తెలిసింది అక్కడ వెజిటేరియన్ అనమాట. చికెన్ మటన్ అయితే పెట్టించారు. సో భోజనాలు కూడా బాగా జరిపించారు. ఊళ్ళో కూడా పెళ్ళిళ్ళు జరుగుతున్నా సరే జనం కూడా బాగా వచ్చేసారు. ఇంకా నేనైతే లేట్ అయిపోతుందని చెప్పేసి రిటర్న్ అయితే బయలుదేరిపోయాను అనమాట. హాఫ్ అన్ అవర్ నుంచి అయితే నేను డ్రైవ్ చేస్తున్నాను. నాకైతే ఇంకా ఎంత డ్రైవ్ చేసినా సరే న్యూజిలాండ్ అయితే ఇంకా 40 కిలోమీటర్స్ దాకా చూపిస్తుంది. సో అందులో సింగిల్ రోడ్డు మెరుపులు ఎక్కువ ఉండడం వల్ల నేనైతే కొంచెం నిదానంగా వస్తున్నాను. అందుకనేమో నాకు ఇంకా దూరం అయితే ఎక్కువ చూపిస్తుంది. చూడండి మొత్తం చాలా భయంకరంగా ఉంది. చుట్టూ తోటలు కొండలు ఇవన్నీ ఉండడం, సింగిల్ రోడ్ రావడం వల్ల ఇటు ఒక స్ట్రీట్ లైట్ కూడా ఏమీ లేవు, కనిపించడం లేదు. మనకి ఈ రూట్లో అయితే బస్సులు కూడా ఏమీ తగలలేదు. నాకైతే ఈ కోళ్ళ ఫామ్ చూసినాక కొంచెం ఈ వెళ్తురు అనేది తప్ప అప్పటి వరకు ఈ రూట్లో అయితే ఈ 40 కిలోమీటర్స్ రూట్లో అయితే నాకైతే వెళ్తురు అనేది ఏమీ కనిపించలేదు. ఫైనల్గా అయితే న్యూజిలాండ్ అయితే రీచ్ అయిపోయాను అనమాట. కొంచెం సందులు అవి కొత్తగా కనిపించడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయ్యాను. ఇంకా న్యూజిలాండ్ అయితే రీచ్ చేశాను. ఇక్కడ నుంచి అయితే నాకైతే ఇబ్బంది లేదు. ఇది ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా అయితే నేను మా ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. నైట్ 1:30 అలా అవుతుంది టైం అయితే. నేను అక్కడ బయలుదేరేసరికి కూడా కొంచెం లేట్ అయింది. అందుకని టైం అయితే బాగా లేట్ అయిపోయింది. నాకు అప్ అండ్ డౌన్ మీద ఎట్లయితేనా 6 అవర్స్ దాకా అయితే పట్టింది. వెళ్ళడానికి అయితే ఒక 3 అవర్స్, రావడానికి 2.5 అవర్స్, నీళ్ళు ఒక 6 అవర్స్ దాకా అయితే టైం పట్టింది. మ్యారేజ్ కూడా బాగా జరిగింది. జర్నీ కూడా నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. బైక్ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే పెట్టలేదు. సో ఇది ఫ్రెండ్స్, మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.